హలో మూవీ లవర్స్, 2026లో ఇప్పటికే 6 నెలలు కంప్లీట్ అయ్యాయి. ఈ మధ్యలో మీరు చాలా సినిమాలు చూసే ఉంటారు. బట్ ఈ రోజు మేం చెప్పబోయే 12 తమిళ్ మూవీస్ మాత్రం డెఫినెట్గా మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిందే. క్రైమ్ నుంచి ఎమోషన్ వరకు, థ్రిల్ నుంచి ఫీల్ గుడ్ వరకు ప్రతి మూవీ ఒక అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో లిస్ట్లోకి వెళ్లే ముందు ఇలాంటి మూవీ రికమెండేషన్స్ కోసం మన మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. నెంబర్ 12 పరిమళ అండ్ కో. ఒక్కసారి ఊహించుకోండి, మీకే తెలియకుండా మీ ఇంట్లో ఒక డెడ్ బాడీ కనిపిస్తే ఎవరు చంపారో తెలియదు, అది మీ ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఒకవైపు టెన్షన్, మరోవైపు భయం. ఇలాంటి క్రేజీ సిచ్యువేషన్ నుంచి ఈ కథ మొదలవుతుంది. ఇది రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్. సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేస్తూనే మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అయితే అల్టిమేట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ తర్వాత జయరాం ఊర్వశి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. వీళ్ళ కెమిస్ట్రీ, వీళ్ళ మధ్య రాసుకునే కామెడీ సీన్స్, మూవీలో వచ్చే ఆ మర్డర్ ట్విస్ట్ మరో దృశ్యం మూవీ ఇది అని చెప్పొచ్చు. సో ఫ్యామిలీతో పాటు హ్యాపీగా చూడొచ్చు. 2 hours 11 minutes రన్ టైంతో G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11 మిస్టర్ ఎక్స్. మీకు సర్దార్, విక్రమ్ లాంటి స్పై యాక్షన్ మూవీస్ ఇష్టం ఉంటే డెఫినెట్గా మీ వాచ్ లిస్ట్లో ఈ మూవీని పెట్టుకోవాల్సిందే. ఈ మూవీలో కూడా 1960s టైంలో ఒక పవర్ఫుల్ న్యూక్లియర్ డివైస్ చుట్టూ మూవీ తిరుగుతుంది. కొన్ని దేశాల వల్ల ఫ్యూచర్లో మన ఇండియాకి ఒక పెద్ద సమస్య రాబోతుంది అని తెలిసి మన ఇండియా రా టీమ్స్ ఏం చేశాయి, ఇంతకీ మిస్టర్ ఎక్స్ ఎవరు అనేది ఈ మూవీ స్టోరీ. 2022లో వచ్చిన ఫైర్ అనే సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ని డైరెక్ట్ చేసిన మను ఆనంద్నే ఈ మిస్టర్ ఎక్స్ని కూడా డైరెక్ట్ చేశారు. ఇందులో కూడా యాక్షన్, స్పై ఎలిమెంట్స్, సస్పెన్స్ను ఈ మూవీలో కూడా చూడొచ్చు. కొన్ని యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయి. ఈ మూవీలో మోస్ట్ ఎపిక్ క్యారెక్టర్గా శరత్ కుమార్ గారు కనిపిస్తారు. స్క్రీన్ మీద తన ఎంట్రీ, తన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఏజ్ ఈస్ జస్ట్ ఎ నెంబర్ అనిపించింది. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ క్రేజియస్లు. స్పై జోనర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ప్రజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 సిరాయ్. ఒక క్యూట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అప్పట్లో ఈ సినిమా ఇన్స్టాలో తెగ వైరల్ అయింది. స్టోరీ విషయానికి వస్తే హెడ్ కానిస్టేబుల్ అయిన కతి రవన్కి హత్య కేసులో ఉన్న ఖైదీ అబ్దుల్ రాఫ్ని కోర్టులో హాజరుపరిచే బాధ్యత వస్తుంది. కానీ ఆ జర్నీలో ఊహించని సంఘటనలు వాళ్ళ లైఫ్ని పూర్తిగా మార్చేస్తాయి. అసలు ఏం జరిగింది, చివరికి వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. 1990sలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్తో ఈ సినిమాని తీశారు. 2 గంటలు సినిమాలో అప్పట్లో జైల్ అండ్ పోలీస్ డ్యూటీ ఎలా ఉండేదో రియలిస్టిక్గా చూపించారు. ఈ సినిమాలో ఓన్లీ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఒక ట్రూ లవ్ ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు. అందుకే ప్రతి క్యారెక్టర్ని చాలా ఈజీగా ఓన్ చేసుకుంటాం. మెయిన్గా సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ గ్యారంటీ. ఒక మంచి ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఈ సిరాయ్ సినిమాని అసలు మిస్ అవ్వద్దు. ప్రజెంట్ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 హాట్‌స్పాట్ టూ మచ్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంథాలజీ మూవీ. 2024లో వచ్చిన హాట్‌స్పాట్ మూవీ మంచి హిట్ అవడంతో ఇప్పుడు హాట్‌స్పాట్ టూ మచ్ని కూడా తీసుకొచ్చారు. ఈ సినిమాలో 3 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. కానీ ప్రతి కథ కూడా ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న సెన్సిటివ్ ఇష్యూని చాలా బోల్డ్గా ప్రజెంట్ చేశారు. ఈ సినిమాలో వచ్చే ప్రతి కథకి ఒక డిఫరెంట్ జోనర్ ఉంటుంది. అందుకే మనం చూస్తున్నప్పుడు ఎక్కడ బోర్ అనిపించదు. కొన్ని సీన్స్ మైండ్ బ్లాక్ చేస్తే మరికొన్ని సీన్స్ ఎమోషనల్గా ఉంటాయి. ప్రతి క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక్క కథ కూడా ఫిక్షన్ లాగా ఉండదు. స్క్రీన్ మీద రియల్ క్యారెక్టర్స్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ప్రతి స్టోరీలో వచ్చే చిన్న ట్విస్ట్లు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని పెంచుతాయి. ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఇది ఒక గుడ్ మూవీ. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 మార్క్. 2025 తమిళ్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ. మీకు విక్రాంత్ రోనా లాంటి డార్క్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చితే ఈ మూవీ కూడా అదే రేంజ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సినిమాలో స్టోరీ చాలా సింపుల్గా ఉంటుంది. సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ ఒక డేంజరస్ నెట్వర్క్ను ఎలా ఆపాడు, చివరకు ఏమైంది అనేది మెయిన్ స్టోరీ. ఇలాంటి కథలు మనం చాలా చూసుంటాం, కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఒకే రాత్రిలో హీరో 3 పెద్ద ప్రమాదాలను ఎలా ఆపాడు అనేదే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. విలన్ కంటే హీరో ఒక అడుగు ముందుంటాడా, లేక విలనే హీరోని ట్రాప్ చేస్తాడా అనే మైండ్ గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్స్, హీరో తీసుకునే రిస్క్స్ యాక్షన్ థ్రిల్లర్ లవర్స్కి ఫుల్ కిక్ ఇస్తాయి. ప్రజెంట్ జియో హాట్‌స్టార్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 హ్యాపీ రాజ్. జీవి ప్రకాష్ నటించిన ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా. ప్రతి ఫాదర్కి ఒక కొడుకు ఎప్పుడు హీరోనే. ఈ ఒక్క లైన్ చుట్టూనే ఈ సినిమా స్టోరీ తిరుగుతుంది. ఈ సినిమాలో జార్జ్ క్యారెక్టర్నే బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి.
తను కనిపించే ప్రతి సీన్లో ఆ ఇన్నోసెన్స్, ఆ మంచితనం, ఫాదర్ అంటే ఇలానే ఉంటారు కదా అని మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేస్తాయి. అసలు హీరో తన తండ్రికి ఎందుకు దూరమయ్యాడు, గుర్రంగుడ్డు అనే పేరుకి హీరోకి సంబంధం ఏంటి, దాని వెనుక ఉన్న ఎమోషనల్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. లవ్, కామెడీ, విలేజ్ అట్మాస్ఫియర్, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్, ప్రతి ఎలిమెంట్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే కళ్ళలో నీళ్లు తెప్పించేలా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి చూసే ఒక క్లీన్ ఎమోషనల్ మూవీ. ప్రజెంట్ అయితే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6, కార్మెని సెల్వం. సముద్రకని మూవీస్లో విమానం, బ్రో, రామం రాఘవం నచ్చితే ఈ కార్మెని సెల్వం కూడా డెఫినెట్గా మీ వాచ్ లిస్ట్లో ఉండాల్సిందే. ఫీల్ గుడ్ ఎమోషన్తో పాటు ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. స్టోరీ విషయానికి వస్తే సెల్వం అనే ఒక కార్ డ్రైవర్కి సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కోవాలనే కల ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చివరికి తన కలను నెరవేర్చుకున్నాడా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో ఎలాంటి ఓవర్ డ్రామా ఉండదు. మిడిల్ క్లాస్ లైఫ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. ముఖ్యంగా సముద్రకని పెర్ఫార్మెన్స్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే మెసేజ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే సింపుల్ స్టోరీ అయినా స్ట్రాంగ్ ఎమోషన్స్తో మీ మనసుని టచ్ చేసే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా. ప్రజెంట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5, ఖాన్ సిటీ. 8.9 IMDb రేటింగ్తో లాస్ట్ మంత్ థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు జూలై 24 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. స్టోరీ విషయానికి వస్తే చిన్న చిన్న స్కామ్స్ చేస్తూ జీవించే ఒక ఫ్యామిలీ చేతికి అనుకోకుండా ఒక విచిత్రమైన డివైస్ దొరుకుతుంది. అదే సమయంలో వారి కొడుకు కిడ్నాప్ అవడంతో స్టోరీ ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు ఆ డివైస్ మిస్టరీ ఏంటి, తన కొడుకును ఎలా కాపాడుకున్నారు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. 2.5 గంటల సినిమా అయినా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల ఎక్కడ ఒక్క సీన్ కూడా బోర్ అనిపించదు. ప్రతి కొద్దిసేపుకి వచ్చే ట్విస్ట్, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీని పెంచుతూనే ఉంటాయి. మూవీలో చూపించే స్కామ్స్ చాలా క్రియేటివ్గా ఉంటాయి. చిన్న చిన్న ఐడియాలతో ఎంత పెద్ద మోసం చేయొచ్చో చూపించారు. హానెస్ట్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ కష్టపడి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ ఖాన్ సిటీ సినిమా. నెంబర్ 4, నూరుసామి. బిచ్చగాడు, శివప్పు మంజల్ పచ్చయ్య సినిమాని తీసిన శశి ఈ నూరుసామి మూవీ కూడా డైరెక్ట్ చేశారు. మీకు మెలోడీ డ్రామా మూవీస్ ఇష్టం ఉంటే ఈ సినిమాకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. స్టోరీ విషయానికి వస్తే తన 2 కొడుకుల కోసం జీవితం అంతా త్యాగం చేసిన ఒక తల్లి ఎన్నో సంవత్సరాల తర్వాత తన లైఫ్కి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ డెసిషన్ని ఫ్యామిలీ, సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేశాయి, చివరికి ఆమె కోరుకున్న హ్యాపీనెస్ దక్కిందా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఇది కేవలం మదర్ సెంటిమెంట్ మూవీ మాత్రమే కాదు, మన సొసైటీలో ఇప్పటికీ ఉన్న కొన్ని ఓల్డ్ మైండ్ సెట్స్ని చాలా ఎమోషనల్గా క్వశ్చన్ చేస్తుంది. అందుకే సినిమా అయిపోయిన తర్వాత కూడా కొన్ని సీన్స్ మీ మైండ్లో ఉండిపోతాయి. ముఖ్యంగా స్వాసిక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి సోల్ అని చెప్పొచ్చు. ఆమె కనిపించే ప్రతి సీన్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో అస్సలు మిస్ అవ్వద్దు. అప్ కమింగ్ G5లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. నెంబర్ 3, బ్లాస్ట్ జోన్. యాక్షన్ కింగ్ అర్జున్ అంటే మనకి గుర్తొచ్చేది స్టైలిష్ యాక్షన్. అదే యాక్షన్ని ఈ బ్లాస్ట్ జోన్లో కూడా నెక్స్ట్ లెవెల్లో చూపించారు. జాన్ విక్, విక్రమ్ లాంటి ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ కూడా మీకు మంచి కిక్ ఇస్తుంది. స్టోరీ విషయానికి వస్తే బయటికి ఒక సాధారణ ఫ్యామిలీలా కనిపించే ముగ్గురు అసలు ఎవరు, వాళ్ళ గతం ఏంటి, ఒక డేంజరస్ గ్యాంగ్తో ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ ఒకవైపు, బ్రూటల్ యాక్షన్ మరోవైపు, ఈ రెండింటిని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ముఖ్యంగా అర్జున్ స్క్రీన్ ప్రెసెన్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ సీక్వెన్సెస్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ యాక్షన్ లవర్స్కి ఫుల్ మీల్స్ లాంటిది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2, కరుప్పు. జై భీమ్ తర్వాత సూర్య నుంచి వచ్చిన మరో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చాలా మంది చెప్పిన సినిమా ఇదే. ఇందులో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తెలుగులో ఈ సినిమాని వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. స్టోరీ విషయానికి వస్తే న్యాయం కోసం పోరాడుతున్న ఒక తండ్రి జీవితంలోకి కరుప్పు అనే శక్తి ఎలా వచ్చింది, అవినీతితో నిండిపోయిన వ్యవస్థను ఎలా ఎదుర్కొంది, చివరికి నిజానికి ఎలా న్యాయం జరిగింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామా, ఫ్యాంటసీ, మాస్ యాక్షన్, ఎమోషన్ ఈ 4 ఎలిమెంట్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా మిక్స్ చేశారు. అందుకే ప్రతి సీన్లో ఒక కొత్త ఫీల్ వస్తుంది. దేవుడు న్యాయాన్ని కాపాడేందుకు ఒక లాయర్గా వస్తే ఎలా ఉంటుందో చాలా బాగా చూపించారు. ఈ సినిమాకి సూర్య ఒక ఎత్తు అయితే బీజిఎం ఇంకో ఎత్తు.
ముఖ్యంగా కోర్ట్ రూమ్ సీన్స్, మాస్ ఎలివేషన్స్లో వచ్చే బీజిఎం, గోస్ బంప్స్ గ్యారంటీ. సో డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్ ఇష్టం ఉంటే ఈ సినిమాని డెఫినెట్గా ట్రై చేయండి. నెంబర్ 1 తాయ్ కెళ్వి. 2026లో తమిళ్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా చూసిన తర్వాత రాధిక మేడం పెర్ఫార్మెన్స్కి మీరు స్టాండింగ్ ఓవేషన్స్ ఇస్తారు. మొదట ఇది ఒక సింపుల్ విలేజ్ డ్రామా లాగా అనిపిస్తుంది, కానీ 20 నిమిషాల స్టోరీ తర్వాత స్టోరీ పూర్తిగా యూటర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టోరీ విషయానికి వస్తే ఊరంతా భయపడే ఒక వడ్డీ వ్యాపారికి అనుకోకుండా పారాలిటిక్ స్ట్రోక్ వస్తుంది. అదే సమయంలో ఆమె పిల్లలందరూ ఆస్తి కోసం తిరిగి వస్తారు. కానీ ఆమె దాచిన బంగారం ఎక్కడుంది, చివరికి ఆ ఆస్తి ఎవరికి దక్కింది అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఫ్యామిలీ డ్రామా, డార్క్ కామెడీ, సస్పెన్స్, ఈ 3 ఎలిమెంట్స్ని డైరెక్టర్ చాలా బాగా బ్లెండ్ చేశారు. అందుకే నెక్స్ట్ ఏం జరుగుతుందో అస్సలు గెస్ చేయలేరు. ఈ సినిమాలో అసలు హీరో గోల్డ్ కాదు, హ్యూమన్ గ్రీడ్. డబ్బు కోసం మనుషులు ఎంత మారిపోతారో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. రాధిక శరత్ కుమార్ కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కనిపించే ప్రతి సీన్కి థియేటర్లో నవ్వులు, ఎమోషన్స్ 2 వచ్చాయి. సో ఫ్యామిలీతో పాటు అస్సలు మిస్ అవ్వకూడని మూవీ ఇది. ప్రజెంట్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో మూవీ లవర్స్, ఈ 12 తమిళ్ మూవీస్లో మీరు ఇప్పటికే చూసిన మూవీ ఏది, ఇంకా మీకు బాగా నచ్చిన తమిళ్ మూవీ ఏదో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మూవీ రికమెండేషన్స్ కోసం మూవీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.